నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఈ నెల 27న జరిగే నాట్య మెహఫిల్ కార్యక్రమంలో పాల్గొని మహాప్రవక్త పట్ల తమ అభిమానాన్ని చాటుకోవాలి. ప్రజలకు వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా పిలుపు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలతో పాలన సాగిస్తోంది. చంద్రబాబు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రజలందరిపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ ప్రతినిధులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శింపచేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకులు ఎంపీని శాలువతో సత్కరించి వేదాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కడపలోని అమ్మవారి శాలకు విశేష చరిత్ర ఉందని, ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు ఆలయానికి రావడం జరిగిందని తెలిపారు. వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆర్య వయసులతో పాటు సర్వ మానవాళికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే నాట్య మెహఫిల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలో జరిగే జశ్నే నాట్య మెహఫిల్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథాన్ని సుభాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ కడపలోని గుంత బజార్ మసీదు వద్ద జరగబోయే జశ్నే నాట్య మెహఫిల్ కార్యక్రమానికి భారతదేశంలోని ప్రముఖ కవులు, నాత్ గాయకులు రాబోతున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అల్లా దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమం జరిపించడం జరుగుతుందని ఆయన వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవం సందర్భంగా మిలాదున్ నబీ కార్యక్రమం నిర్వహించడం తన ధర్మంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నాట్య మెహఫిల్ కార్యక్రమాలకు కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటారని, వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్గ్రౌండ్ పెడదాం ఆటో కంప్లీట్ చేద్దాం. अस्सलाम वालेकुम।
అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప పట్టణంలో గుంత బజార్ మస్జిద్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రతి సంవత్సరం లాగానే నాతియా మెహఫిల్ యొక్క ఈరోజు ఆటో పబ్లిసిటీ రిలీజ్, అదేవిధంగా ఏదైతే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ పవిత్రమైన కార్యక్రమం అల్లాహ్ తాలా ఆ హుజూర్ మాతో, అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్లతో, మా ఈ వీధిలో ఉండే పెద్ద మనుషుల సహకారంతో, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, నాతియా మహఫిల్ అనేది నేను మీలాదున్నబీ శుభ సందర్భంన మా యొక్క హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, ఉలేమాలు, ఆస్థానాలు ఉన్న పెద్దలందరి యొక్క సహకారం, ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి కడప నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే మత సామరస్యానికి ఒక నిదర్శనం. అటువంటి పవిత్రమైన ఈ కడపలో అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారి వారి యొక్క దేవస్థానాలు అయితేనేమి, చర్చిలు అయితేనేమి, దర్గాలు ఉన్నాయి. ఇటువంటి ఈ పవిత్ర స్థలంలో నాతో అల్లాహ్ తాలా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కార్యక్రమం చేపట్టినందుకు నా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా హిందూ సోదరులు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఇందులో సహకరిస్తున్నారో మా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఒకటే తెలియజేసుకుంటున్నా, కడప పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాతియా మెహఫిల్ దేశవ్యాప్తంగా ప్రముఖ ఎవరైతే ఉన్నారో నాథ్ ఖాన్ వాళ్ళు వస్తున్నారు. ఇది మీరందరూ నాకు అందిస్తున్న ఆశీర్వాదం అనుకుంటా. అందరు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నా. ముందులాగానే ఈసారి కూడా ఆడవారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నేను వారికి వచ్చేదానికి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. నా యొక్క ఈ నాతియా మెహఫిల్ ఆడవాళ్ళు చాలా ముందు నుంచి ఎప్పుడున్నా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేయడం జరిగింది. నాతియా మెహఫిల్ తదనంతరం ఫాతిహా ఇచ్చి తబ్రూత్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అందులో కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కుల మతాలకు అతీతంగా నేను చేపడుతున్న కార్యక్రమాన్ని సహకరించి ప్రోత్సహించి జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటూ శుక్రియా, ధన్యవాదాలు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలన మొత్తం అవినీతి అక్రమాలతో సాగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో అవినీతి చేయడమే లక్ష్యంగా అరాచకాలు జరుగుతున్నాయని, చివరికి రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎరువులు, యూరియా అందక రైతులు నష్టపోతున్నారన్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి కనపడలేదా అంటూ ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వైద్య విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16-17 నెలలు కావచ్చింది. 16-17 నెలలలో ప్రజలకు చేసింది ఏమి లేదు, కానీ ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. కానీ అవినీతి అయితే విలయతాండవం చేస్తోంది. ఎక్కడ పడితే ఎక్కడ చూసినా అవినీతి, చాలా దుర్మార్గం. ఇంత అవినీతి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదు. ఇంత దారుణంగా ఏది వదలకుండా, ఇది అది అనేది ఏం లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమమే.
ఈ రాష్ట్రాన్ని అమ్మడం కోసమే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఇంక వేరే ఈ ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో ఉన్న పరిస్థితే లేదు. చాలా దుర్మార్గం, చాలా విచ్చలవిడిగా కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు కార్యకర్తల నుంచి మొదలుకొని పై స్థాయి వరకు ముఖ్యమంత్రుల వరకు కూడా వదలకుండా దోపిడీ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఇందుకోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు చేసి ప్రజలతో ఓట్లు దండుకొని ఈవీఎంలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది వాటి దోచుకోవడం కోసం దాచుకోవడం కోసమే తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటాం. మొదలు పెడితే మట్టి వదలడం లేదు, మైన్స్ వదలడం లేదు, క్వార్జు, సిలికా, మిగతా అన్నీ వదలడంలా. ఇంకా మరీ మద్యం అయితే మనం ఇంకా చెప్పనలేవి కాదు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను పెట్టి పర్మిట్ రూమ్లను పెట్టి ఈ ఊరు ఆ ఊరని లేదు, ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోనూ ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండదు. ఆ రకంగా తెలంగాణ నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, చెన్నై నుంచి కూడా వస్తుంది. వచ్చి అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మే కార్యక్రమం చేస్తారు. మరి పరాకాష్ఠగా ఈ మధ్యలో దొంగ సారాయి వీళ్ళే తయారు చేసి అదే అమ్మే కార్యక్రమం అన్నమాట. ప్రజలకు వీళ్ళకు ఆరోగ్యము పట్టదు, ఇంకోటి పట్టదు, విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం అన్నమాట. దీనివల్ల ఆరోగ్యం ఎంత నష్టమవుతుంది, ఏం కథ? ఎక్కడ చూసినా మట్కా కంపెనీలు, ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు, ఇంత దారుణంగా చేసే పరిస్థితే లేదు. ఎప్పుడు ఇంతకుముందు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది, 76 సంవత్సరాలు అయిపోతుంది. సో ఈ రకంగా ఇంత దారుణంగా ఇంత విచ్చలవిడిగా గతంలో కూడా చంద్రబాబు పరిపాలించడం జరిగింది, కానీ ఇంత విచ్చలవిడిగా లేని పరిస్థితి మనం చూసినాం. అంత దారుణంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ దోచుకునే కార్యక్రమమే. దీనికి ఇంకా పరాకాష్ఠగా మెడికల్ కాలేజీలు నిజంగా చాలా దారుణం. పైసలకు అమ్ముతున్నారంటే సంవత్సరానికి 5,000కు 6,000కు ఇళ్ళకు బాడిగా. ఈ బ్రాందీ షాపు యాక్షన్ వేస్తే నెలకు సంవత్సరానికి దాదాపు 55 లక్షలు 60 లక్షలు ఒక్క బ్రాందీ షాపే అమ్ముతా అంటే, ఒక మెడికల్ షాపు మెడికల్ కాలేజీ చూడండి దాదాపు 50 నుంచి 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కట్టడం జరిగింది. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు భవిష్యత్తులో అవుతాయి. అవన్నీ కూడా 7 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. 17 కాలేజీల్లో కంప్లీట్ 100% రిక్రూట్మెంట్తో సహా జరిగింది. అవన్నీ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. సో డెఫినెట్గా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. సో ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించే కార్యక్రమం తప్పకుండా చేస్తున్నారు. సో అదే కాకుండా మా సురేష్ బాబుకు ఇలా జరిగినందుకు నిజంగా కూడా చింతిస్తున్నాం. ప్రజలు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆయన కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిప్యూటీ మేయరు
శ్రీమతి ముంతాజ్ బేగం గారికి అదే జీవోలో ఆమెకు ఇన్ఛార్జిగా ఇచ్చినారు. సో వారికి అంటే మా జమాల్ వలి గారికి వాళ్ళ భర్త ఇంతకుముందు కార్పొరేటరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రముఖ సినీ హీరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా కడప నగరంలో సందడి నెలకొంది. ఓజీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులు జన సైనికులు హంగామా చేశారు. చేతిలో జనసేన జెండాలను చేతబట్టి హల్చల్ చేశారు. సినిమా ప్రదర్శించే థియేటర్లో స్క్రీన్ వద్దకు చేరుకునే పెద్ద ఎత్తున జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షధ్వానాలు చేశారు. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమా ఘన విజయం సాధ్యమని డాన్సులు చేస్తూ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని నగర మాజీ మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు పట్టుకొమ్మలాంటి వారు కాగా అలాంటి కార్యకర్తలను పక్కన పెట్టిన నిన్ను వారే అసహించుకుంటున్నారన్నారు. శ్రీనివాసులరెడ్డిని అవినీతి భాగవతం గురించి మీ వాళ్లే చర్చించుకుంటున్నారని ఆరోపించారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో అందరికీ తెలుసునని అన్నారు. 30 లక్షల పనికి 3 కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక నియంతలా వ్యవహరిస్తున్న నీ భార్య కడపకు 1 పైసా నిధులు తెచ్చారా అంటూ మండిపడ్డారు. కాలర్ ఎగిరేసుకుని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తామని 1000 కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర తమ పార్టీదన్నారు. వైఎస్ హయాంలో 70 కోట్ల మేర బుగ్గవంక బ్యూటిఫికేషన్ పనులు చేపడితే దాన్ని కూడా జగన్ హయాంలో పూర్తి చేశామని తెలిపారు. ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అభివృద్ధి నిరోధులు కాదా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావని మేయర్ సురేష్ బాబు సవాల్ విసిరారు. పూటకో పార్టీ మారే శ్రీనివాసులరెడ్డి నీకు మాట్లాడే అర్హత లేదన్నారు. సంఘటన నిన్న ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు, దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండల జిల్లా అధ్యక్షునిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళలోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట. నేను 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగానే. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ములు లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళలో నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా ఉంటా. నువ్వు ఒక మనిషివే. జిల్లాలో కార్యకర్తలు మీతో పాటి జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి, శాసనసభ్యుని గురించి ఏలనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2005 నుంచి 2009 వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు. నేను 2014లో మేయర్గా ఎన్నికైన, అప్పుడు ప్రభుత్వం మీది. 2021లో నేను మేయర్గా మళ్ళీ ఎన్నికైన. 3.5 సంవత్సరం మా అధికారంలో ఉన్నాము. 1.5 సంవత్సరం మీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు ఆడలేక మద్దలు తెరువు వేస్తావు. మేము అవినీతి పరులమంట, కడపను బస్సు పట్టించినామంట, 20 ఏళ్ళుగా కడపను దోచేసినామంట. సోషల్ మీడియాలో బుగ్గంకని సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గంక పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎంత దోచుకున్నావు? మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు. మేము అభివృద్ధికి నిరోధకులంట. 16 నెలలైంది, అజెండాలో ఏమీ పాస్ చేయడం లేదంట. మేము అభివృద్ధికి నిరోధకులంట. ఇప్పుడు 6 నెలల్లో మేము
దిగిపోతే ఆయన అభివృద్ధి చేస్తా అంట. హేళనగా ఉంది. మీ ప్రెస్ అంతా ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి. జనరల్ బాడీ మీటింగ్ 4 మీటింగ్లు కండక్ట్ చేశా. మీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చినవా? మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు. ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం, మేము తీర్మానం చేశాం. కోర్టుల మీద కోర్టుకు పోయి న్యాయస్థానాల మీద రిట్ పిటిషన్లు వేసి పదవిని కాపాడుకునే ఈ మాజీ మేయర్ సురేష్ బాబుకు బుద్ధి రావడంలే. ఈ రోజు కూడా కోర్టులో మళ్లీ తొలగించిన దాని మీద కోర్టులో వేసి కోర్టు కూడా నీ పిటిషన్ తిరస్కరించిన విషయం నీకు తెలుసో తెలీదో. ఒక మహిళ, ఒక మైనారిటీ మహిళ డిప్యూటీ మేయర్గా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వస్తే దాన్ని కూడా అడ్డుకొని వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేసి ఛార్జీ తీసుకోకుండా పదవి కోసం పాకులాడుతున్నది నువ్వు సురేష్ బాబు. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మీద మా మీద నువ్వు మాట్లాడుతున్నావు కుర్చీ కోసమని. ఈరోజు కడప ఈ 15 నెలల్లో ఒక స్వచ్ఛ కడప, క్లీన్ కడపగా తయారైతా ఉంది. ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారైతా ఉంది. ఒక దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలు లేని కడపగా తయారైతా ఉంది. మీ హయాంలో గత 5 సంవత్సరాల మీ పరిపాలనలో వ్యాపారస్తులను బెదిరించి ప్రతి చోట భూ పంచాయతీలు చేసి, పోలీస్ స్టేషన్లలో భూ పంచాయతీలు చేసి, నువ్వు నీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు లక్షలు కోట్లు కూడబెట్టుకున్నారు. ఈరోజు బుగ్గొంక క్లీన్ చేస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక దాంట్లో కూడా అవినీతి అంటాను. పోయి కంప్లైంట్లు చేసుకుని విచారణ చేయించుకో. ఉపాధి హామీ నిధులు పెడతారా దాంట్లో? మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? 9 సంవత్సరాలు మేయర్గా పనిచేసిన వ్యక్తి ఉపాధి హామీ నిధులతో బుగ్గొంక క్లీన్ చేశారని మాట్లాడతాడు. ఏ నిధులు వచ్చినా ఏమొచ్చినా ఆర్టీఐ ఉంది, ఆర్టీఐ వ్యవస్థ ఉంది. దాంట్లో తీసుకొని నీకు తప్పనిపిస్తే కంప్లైంట్ చేసుకో. అంతేగాని పదవి కోసం 6 నెలల నుంచి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి నిలుపుదల చేసుకుని దాన్ని అన్ని రకాలుగా ఆ పదవిని కాపాడుకొని దానికోసం తాపత్రయపడుతున్న నువ్వు ఈరోజు నువ్వు చేసిన తప్పుకు ప్రభుత్వం నిన్ను తొలగించిందంటే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో కూడా మేయర్ను ఈ 70 సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్ మేయర్ను కూడా ఎక్కడా తొలగించలే. నిన్ను తొలగించిందంటే చట్ట ప్రకారం నువ్వు తప్పు చేశావు, నువ్వు దొంగతనం చేసావు, దోపిడీ చేసినావు, కార్పొరేషన్ మేయర్గా అక్రమాలు చేసినావు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని విచారణలు చేసి కోర్టు కూడా నీ పిటిషన్లను డిస్మిస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకో. సిగ్గు నీకుండాలా సురేష్ బాబు గారు, నీకు సిగ్గుండాలని చెప్పి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. పదవి పోయింది, ఇంట్లో పోయి పండుకో. వేంపల్లె పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రజలు, వాహనదారులు సమస్యలు ఉత్పన్నం కాకుండా తమ వంతుగా తోడ్పాటు అందించాలని గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో రోడ్ వైండింగ్ అభివృద్ధి పనుల్లో భాగంగా కడప రోడ్లోని షాపింగ్ కాంప్లెక్స్లో భాగంగా పేరుకుపోయిన మట్టిని నాగభూషణ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభ్రం చేసిన చోట వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. రోడ్లపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తే పోలీసు వారు జరిమానాలు విధిస్తారన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు రోడ్డు విస్తరణకై ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. వేంపల్లె గ్రామంలోని పురవీధుల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి లైట్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఈవో ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు పంచాయతీ సిబ్బందికి మండల స్థాయి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామంలో కుక్కల బెడద అరికట్టేందుకు సంచరిస్తున్న ఆవులను గోశాలకు తరలించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. 5 మండలాలకు కూడలైనటువంటి వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవలి కాలంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫలితంగా ఆ రోడ్డుకు కెనాల్ ఆనుకొని వచ్చింది. ఆ కెనాల్కి ఆనుకొని మట్టి దొరకడం వల్ల ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు దాదాపు 3.5 మీటర్ సాగి ఎటకెలకు మళ్ళా పూర్వపు స్థితిని తీసుకురావడంతో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి గమనించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా మాతో కాదు, ఇంకా మీరు ఏదైనా కంట్రోల్ చేసినంత వరకు మేమేం చేయలేమని చెప్పడం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ప్రత్యేక చొరవ తీసుకొని 2 పక్కల ఉండబడినటువంటి సిల్ట్ను తొలగించేసి రోడ్డును పూర్తి విస్తరణకు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దయవుంచి ప్రజలందరూ ఈ విషయంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పంచాయతీ పరిధిలో విశృంఖలంగా కుక్కలు, పందులు, అలాగే కోతులు, అలాగే ఆవులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం గమనించడం జరిగింది. వాటిపైన కూడా 1 by 1 చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో
గాడిలో పెట్టేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ను అక్టోబర్ 2వ తేదీ నుంచి సమూలంగా నిర్మూలిస్తున్నట్లు పేపర్ ప్రకటన ఇచ్చాం. డోర్ టు డోర్ కూడా ప్రచారం చేస్తున్నాం పంచాయతీ సిబ్బంది ద్వారా. దయతో ఈ అంగళ్ళోళ్ళు కానీ ప్రజలు కానీ 20 మైక్రాన్ల కన్నా లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ను వినియోగించకుండా మాతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కల్తీ మాంసాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకున్నాం. మితిమీరిన ధరలకు విక్రయించడం జరుగుతూ ఉంది. వాటిని కూడా అరికట్టేదానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. లోకంలో ఎక్కడా లేని రేటు వేంపలలో పెట్టి అమ్ముతున్నట్టు తెలిసింది. దాన్ని కూడా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. తమ పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న మార్వాడీలపై తగిన చర్యలు చేపట్టి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు షామీర్ కోరారు. ఈ మేరకు బాధితుడు మీడియాతో మాట్లాడారు. కడప నగరంలోని గౌతమ్ లాడ్జ్ కింద తాను 2 సంవత్సరాల క్రితం 2 గదులు కొనుగోలు చేసి అద్దెకి ఇవ్వడం జరిగిందని, అయితే ఒక గదిని తనకు తెలిసిన వారికి అద్దెకి ఇవ్వగా వారి పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంగా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సివిల్ కేసు కారణంగా సమస్య ఇప్పటికే పరిష్కారం కాలేదన్నారు. ఇటువంటి తరుణంలో తనకు తగిన న్యాయం చేసి దౌర్జన్యకారుల బారి నుంచి తనను కాపాడాలని ఆయన కోరారు. ఏమైంది గురు అన్నా? బండి ఆడ పెట్టేసి. నా పేరు షామీర్ అండి. ఈ రూమ్ సిఎస్ షామీరు. ఇక్కడ మనకు గౌతమ్ లాడ్జ్ కింద నాకు 2 రూమ్లు కొనుక్కున్నాను. 2 సంవత్సరాలు అయింది. మా అతనుకు మన బాడీకి ఇచ్చేస్తున్నాను. బాడీకి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు మార్వాడీలు వచ్చి వాళ్ళకు పలుగొట్టేసి వాళ్ళకే దౌర్జన్యం చేస్తున్నారు. ముందు బాడీకి కూడా ఇలా ఇప్పుడు ఈయనకు బాడీకి ఇచ్చేస్తే బాడీకి కూడా మనం ఇవ్వకుండా మనం ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు పలుగొట్టి మనకే సతాయిస్తున్నారు. ఏమంటే మనకే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ కొందరు మార్వాడీలు చాలా ఘోరమైన రౌడీజంకి వచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కడప వాళ్ళపైన అయినా మా పైన అయినా కానీ దౌర్జన్యం చేస్తున్నారు. నాకు న్యాయం ఏం కాదండి. నా రూమ్లో మనం పీస్ ఆఫ్గా మనం నడిపించుకున్నట్టు కోరుకుంటున్నాము. నేను తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ఈ సుమారు ఈయనకు ఇచ్చి మనకు సంవత్సరం 8 నెలలు అయింది బాడీకు. ఆయనకు కూడా మనకు తీసి సామాన్లు అంతా బయటికి తీసి సతాయిచ్చి గుండాయుధం కొట్టేస్తాను చంపేస్తానని చెప్పి భయపడిస్తున్నారు వీళ్ళందరూ. తీసుకొని 1 సంవత్సరం 8 నెలలు అవుతుంది. ఇతను మా మామనే షామీరు. వాళ్ళ రూమ్లో వాళ్ళు నాకు ఇచ్చినారు. రూమ్లో అంగడి పెట్టుకోమని చెప్పి వాళ్ళు బడిగా ఇవ్వడం లేదు, వాళ్ళకు సతాయిస్తున్నారు. అప్పటి నుంచి నాకు అగ్రిమెంట్ నేను చెప్పించుకుని నేను నడిపించుకుంటాను. వాళ్ళే రౌడీజం చేసి వాళ్ళే పగలగొట్టి మా మీద కేసులు పెట్టాలని ఏమేమో సెట్లు చేస్తున్న ప్రభావం ఇది. ఆ కంప్లైంట్ 5 సార్లు మేము స్టేషన్కి పోయినాము. కూడా స్టేషన్లో చెప్పినాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలోని శ్రీ వాసవి కనక పరమేశ్వరి దేవాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఈ నెల 27న జరిగే నాట్య మహఫిల్ కార్యక్రమంలో పాల్గొని మహాప్రవక్త పట్ల తమ అభిమానాన్ని చాటుకోవాలి. ప్రజలకు వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా పిలుపు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలతో పాలన సాగిస్తోంది. చంద్రబాబు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.